తెలంగాణలో సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను కాసేపట్లో మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేయనున్నారు. ఆ నివేదికపై ఉపసంఘం అధ్యయనం చేయనుంది. 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్లపై ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. తెలంగాణలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85% ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42% మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా 13.85% మంది మైనారిటీ ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. దాదాపు 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉండేలా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కాగా మార్చి 20 నాటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిశగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ చేపడుతుంది. కుల సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరనుండటంతో ఎన్నికల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే చేపట్టింది. దాని ప్రకారం 2014లో బీసీలు 51%, ఓసీలు 21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% ఉన్నట్లు తేలింది. కానీ ఈ సర్వేను అధికారికంగా విడుదల చేయలేదు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కులం, మతం సహా అన్ని వివరాలను సేకరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వం ఈ సర్వేను వినియోగించుకోనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కారు బీసీ కమిషన్తో పాటు ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిషన్ కూడా బీసీల రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. సర్వే వివరాలు, ప్రత్యేక కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకుని స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ప్రభుత్వము కులగణన చేపట్టడం కోసం ప్రత్యేకంగా చొరవ చూపింది. రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ను పెంచుతామని చెప్పి ప్రభుత్వము హామీ ఇచ్చింది. ఆ మేరకు ఆ లెక్కలు తేల్చడం కోసము ఇంటింటి సమగ్ర కులగణన సర్వేను నిర్వహించింది. సో దాని పర్యవేక్షణ కోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో. దీంట్లో శ్రీధర్ బాబు ఉన్నారు, దామోదర రాజనరసింహ ఉన్నారు, మంత్రి సీతక్ ఉన్నారు. వీటితో ఒక పొన్నం ప్రభాకర్, వీరితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. సో ఇంటింటి కులగణనను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. డాటా ఎంట్రీ పూర్తి అయింది. ప్లానింగ్ కమిషన్ దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను సిద్ధం చేసింది. ఈ రోజు మధ్యాహ్నము కేబినెట్ సబ్ కమిటీకి కొద్దిసేపటి క్రితమే అందజేసింది నివేదికను. సో ఆ వివరాలన్నింటినీ కూడా కొద్దిసేపట్లోనే మంత్రి కేబినెట్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించబోతా ఉన్నారు. అందుకోసం ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు.
ఈ ఈ ఈ జరిపినటువంటి సర్వేలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 50 రోజుల పాటు ఈ కులగణన నిర్వహించారు. దాదాపుగా 1,03,889 మంది ఈ సర్వేలో సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపుగా 96.9% కుటుంబాలు అంటే 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 4 కోట్ల జనాభాలో అంటే దాదాపుగా 96.9% సర్వే పూర్తయింది. కేవలము 3.1% మాత్రం సర్వేలో పాల్గొనలేదని చెప్పి తేలింది. అంటే దాదాపుగా 16 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదు. అందులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా పాల్గొనలేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ వివరాలన్నింటినీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ అందజేసింది. సో కొద్దిసేపట్లోనే ఈ వివరాలన్నింటినీ కూడా అందించబోతా ఉంది. దాదాపుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే 55 నుంచి 56% వరకు బీసీ జనాభా తేలినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్ దాటొద్దు అని ఒక ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం అనేది చూడాలి. అయితే ఈ నివేదికకు మాత్రము రేపు 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ఆమోదించి అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ సమావేశంలో కూడా ఆమోదించి తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపి ఆ మేరకు రిలాక్సేషన్ పొందాలి పెంచే విధంగా స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.